హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి. నేనండి మీ భాగ్యాని. అందరికీ శుభోదయం అండి. శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పొద్దున్నే ఈరోజు శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిని జాజి పూలు ఇట్లా మల్లెపూలతో అలంకరించుకున్నానండి. ఈరోజు చామంతి పూలు, రోజా పూలు, దాసాని పూలు అన్నీ పెట్టుకునేసాను. అమ్మవారిని ఇలాగైతే అలంకరించుకున్నానండి. ఈరోజు పాలు నైవేద్యంగా పెట్టి పులిహోర కూడా చేశాను. అరటిపళ్ళు, బెల్లం ఇవన్నీ ప్రసాదాలుగా పెట్టుకున్నాను. ఈరోజు శుక్రవారం కదండి. అమ్మవారిని అయితే జాజి పూలు, మల్లెపూలతో కూడా అలంకరించుకున్నానండి. ఈరోజు పొద్దున్నే నాకైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే ఇలాగైతే అలంకరించుకున్నాను. లక్ష్మీదేవికి కూడా లక్ష్మీదేవిని ఇలాగైతే అలంకరించుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మా చిన్ని కృష్ణయ్య పొద్దున్నే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరందరూ లేచారా? టీలు కాఫీలు అయ్యాయా? పూజలన్నీ అయ్యాయా? ఏం టిఫిన్లు? పొద్దున్నే పూజలు అయితే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ప్రతిరోజు మనం ఇలాగా పూజ రూమ్లో నిద్ర లేచి పూజ చేసుకొని దీపాలు వెలిగించుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా చెప్తున్నానని అయితే తప్పుగా అనుకోవద్దండి. నాకు తెలిసినంతట్లో నేను చెప్తున్నాను. నిద్ర లేచి దేవుడు పెట్టుకుంటే చాలా మంచిది. మీరు కూడా అందరు లేచి పెట్టుకోండి, చాలా మంచిదండి. ఈరోజు శుక్రవారం పూజ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరి శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే తండ్రి నారాయణ. అన్నపూర్ణేశ్వరి. అందరికీ శుభోదయం అండి. మరి ఉంటానండి.